దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. గత కొద్ది రోజులుగా వరుసగా సముద్రం నుంచి బయటకు వస్తున్న జీవుల రాకకు కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడు మన కంటికి కనిపించకుండా సముద్రంలో ఎన్నో వేల కిలోమీటర్ల లోతులో ఉండే జీవరాశులు సముద్రం నుంచి బయటికి ఎందుకు వస్తున్నాయి? ఇది దేనికి సంకేతమని అందరిలో ఇప్పుడు ఒక ఆసక్తి నెలకొంది. తాజాగా ఓవర్ ఫిష్ విషయంలో కూడా అదే భయంలో ఉన్నారు. అదే డూమ్స్ డే ఫిష్. దీనికి మరో పేరే ఓవర్ ఫిష్. నిజానికి డూమ్స్ డే మీనింగ్ ఏంటంటే ప్రళయపు రోజు అని. అందుకే ఈ ఫిష్ కి పేరు వచ్చింది. ఇక రీసెంట్ గా ఈ ఫిష్ వీడియో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఇది చూడడానికి సన్నగా తెల్లగా చాలా డిఫరెంట్ గా ఉండడంతో అసలు ఈ ఫిష్ ఇది వరకు ఎన్నడూ చూడలేదే అని జనాలు కూడా అనుకుంటున్నారు. కానీ ఈ ఫిష్ రాకతో ఎలాంటి ప్రమాదం ఉంటుందో మేము అనుభవించామని జపనీయులు అంటున్నారు. అంటే వారికి ఈ ఫిష్ తో మర్చిపోలేని చేదు అనుభవం ఉంది. మరి అదేంటో తెలుసుకునే ముందు ఈ ఫిష్ అసలు ఎక్కడ కనిపించిందో తెలుసుకుందాం. ఈ ఫిష్ ఇటీవలే ఫిబ్రవరి 9న మెక్సికోలో బాజా కాలిఫోర్నియాలో సూరన్ అనే బీచ్ లో ఒడ్డుకొచ్చి అక్కడ అందరి దృష్టిలో పడింది. నిజానికి చాలా అరుదైన చేప. అయితే అక్కడున్న వాళ్ళు ఈ చేపను తిరిగి సముద్రంలోకి పంపించాలని చూసినా అది మళ్ళీ మళ్ళీ ఒడ్డుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఈ వీడియో వైరల్ అవడంతో ఈ ఫిష్ గురించి అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కడో పెద్ద ప్రళయం రాబోతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నారు. అయితే ఈ ఫిష్ మనకు వీడియోలో కొన్ని అడుగుల వరకు మాత్రమే కనిపించింది, కానీ నిజానికి ఈ ఫిష్ 26 అడుగుల వరకు పెరుగుతాయి. ఇది సామాన్యంగా బయటకు రావు. వచ్చినా 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి అలా బయటకు వస్తాయి. కానీ మనకు కనిపించవు. ఒకవేళ కనిపిస్తే మాత్రం ఇక ప్రళయం తప్పదు. ఈ ఫిష్ సముద్రంలో 660 అడుగుల లోతు నుంచి 1000 అడుగుల లోతులో ఉంటాయి. అయితే ఈ ఫిష్లు భూకంపాలను ముందుగానే గుర్తించి వెంటనే పైకొచ్చి ప్రళయం రాబోతుందని అందరికీ ఒక హింట్ ఇస్తుందని అంటున్నారు. అయితే జపాన్లో ఏం జరిగిందో తెలుసుకుంటే 2011 మార్చిలో భారీ భూకంపం, ఆ తర్వాత సునామీ వచ్చిందని అప్పట్లో న్యూస్ల్లో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఎంతో నష్టం కూడా జరిగింది. ఇక ఈ ప్రమాదం జరిగే ఒక నెల ముందు జపాన్ బీచ్లో 20 ఓవర్ ఫిష్లు కొట్టుకుని ఒడ్డుకొచ్చాయట. ఆ తర్వాత 2017లో సౌత్ ఫిలిపీన్స్ లో ఒక 6 ఓవర్ ఫిష్లు బయటకు రావడంతో కొన్ని రోజులకే భూకంపం వచ్చింది. అలాగే 2019లో యమగటాలో ఒక నగరంలో కూడా భారీ భూకంపం రాగా దీనికి కొద్ది నెలల ముందే అక్కడ బీచ్లో 3 ఓవర్ ఫిష్లు బయటకు వచ్చాయట. అలా ఇప్పుడు కూడా ఓవర్ ఫిష్ బయటకు రావడంతో మరికొన్ని నెలల్లో ఖచ్చితంగా భూకంపం వస్తుందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. అలాగే నిజానికి ఈ ఓవర్ ఫిష్ బయటకు రావడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే సముద్రపు భూగర్భంలో భూకంపం ఏర్పడుతుందో అది సునామీకి దారితీస్తుంది. అయితే సముద్రంలో భూకంపం ఏర్పడినప్పుడు వచ్చే మార్పులను ఇవి తట్టుకోలేవు. అందుకే ఇవి సముద్రం నుంచి బయటకు వస్తాయి. అలా అవి బయటకు వచ్చిన కొద్ది రోజులకే భూకంపం లాంటిది వస్తుంది. అయితే ఇది మాత్రమే కాదు, ఈ భూమి మీద ప్రళయం రాబోతుంది అనడానికి మరికొన్ని సూచనలు అది కూడా సముద్రం ద్వారానే బయటపడుతున్నాయని అంటున్నారు. అదేంటంటే డీప్ సీ ఆంగ్లర్ ఫిష్ అనే మరో 3 అడుగుల చేప కూడా రీసెంట్ గా బయటకు వచ్చింది. ఈ ఫిష్ ఎప్పుడు సముద్రపు 2500 మీటర్ల లోతులో ఉంటూ అసలు బయటకు రావు. దీంతో అది సముద్రపు ఉపరితలం మీదకు వచ్చి చనిపోవడంతో అసలు ఈ ఫిష్ బయటకు ఎందుకు వచ్చింది, ఏదైనా ప్రమాదం సూచిస్తుందని అనుకుంటున్నారు. అలాగే కేరళలో ఓ చాకర్ కోస్ట్ బీచ్ లో కొన్ని లక్షల చేపలు ఒడ్డుకొచ్చాయి. ఇక దానికి సంబంధించిన వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అసలు ఎప్పుడూ కనిపించిన విధంగా ఇన్ని చేపలు ఒడ్డుకి ఎందుకు వచ్చాయని జనాలు భయపడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వేలాది మృత తాబేలు ఒడ్డుకొచ్చాయి. ఇక ఒడిశాలో కొన్ని లక్షల ఆలు రిడ్లీ తాబేలు కూడా బయటకు రావడంతో జనాలు భయపడిపోయారు. అటు ఆస్ట్రేలియాలో టాస్మనియా బీచ్లో 160 ఫాల్స్ కలర్ తిమింగలాలు ఒడ్డుకొచ్చి అందరినీ వణికించాయి. అందులో కొన్ని చనిపోగా మరికొన్ని పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే వేరు వేరు దేశాల్లో ఇలాంటి ఒకేసారి బయటకు రావడంతో ఏం ప్రళయం రాబోతుందని సైంటిస్టులు భయపడుతున్నారు. అంతేకాదు అంటార్టికా మహాసదులో కనిపించిన లివియాథన్ మాన్సర్ హంటర్ అనే భయంకరమైన జీవి కూడా ఇప్పుడు బాగా చర్చనీయాంశమైంది. ఇక దీని గురించి తెలియగానే ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఇది అతి క్రూరమైన జంతువు అట. దీని గురించి తెలుసుకునే ముందు గతేడాది 2024లో అంటార్టికా మహాసముద్రంలో నీటి మట్టం పెరిగినప్పుడు ఏం జరిగింది అని సైంటిస్టులు చూసినప్పుడు ఆ సమయంలో వారికి భయంకరమైన జీవి ఆకారం వారికి కనిపించడమే కాదు, అది కదులుతూ ఉండడానికి కూడా గమనించారు. ఇక అది బయటకు రావటం వల్లే నీటి మట్టం పెరిగిందని, అలాగే ఆ జీవి నుంచి భయంకరమైన విచిత్రమైన శబ్దాలు కూడా వచ్చాయని తెలుసుకున్నారు. ఇక ఆ జీవియే లెవిథాన్ అని కన్ఫర్మ్ చేశారు. కొన్ని పరిశోధనల ప్రకారం పేరు వినగానే భయపడిపోయే బెర్ముడా ఆఫ్ ట్రయాంగిల్ నీటి అడుగున ఉన్నట్లు తెలిసింది. ఈ భారీ జీవి తీసుకుని వదిలే ఊపిరి వల్లే అటుగా వెళ్లే ఫ్లైట్స్ సైతం కుప్పకూలేవి అని అంచనా వేస్తున్నారు. ఇక దీని తల మాత్రం టెక్సాస్ కంటే పెద్దదిగా ఉంటుందట. అంటే ఎంత పెద్దదో ఊహించుకోండి. ఇక ఈ క్రూరమైన జీవి ముందు ప్రపంచం చాలా చిన్నదట. అది ప్రపంచంలో ఇట్టే మింగేస్తుందట. ఇక ఇది సముద్రం మీదకి వచ్చినప్పుడు మరో సగ భూభాగం మునిగిపోయి భూమిపై 90% నీళ్లే ఉంటాయి. అందుకే ప్రపంచం అంతమవుతుందని అంటున్నారు. మరి ఇదంతా చూస్తుంటే యుగం ముగుస్తుందేమో అనిపించక తప్పదేమో అన్న భయాలు ప్రజల్లో నెలకొన్నాయి.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.